హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమతి స్వాతి అఫీషియల్. ఈరోజైతే మన హైదరాబాద్లో జరుగుతున్న నుమాయిష్ అదేనండి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే నేనైతే వచ్చేసాను. మీ అందరికీ కూడా ఈ ప్లేస్కి ఎట్లా వెళ్ళాలి, ఏంటిది, ఎట్లా వెళ్తే బాగుంటుంది, ఏమేమి తీసుకెళ్ళాలి, కొన్ని గైడ్లైన్స్ని చెప్తూ గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఎక్స్పీరియన్సెస్ని ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ టైం వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ చాలాసార్లు వెళ్ళినా కూడా ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాం, అయ్యో ఇట్లా చేయకుండా ఉండాల్సింది అనేలాగా ఫీల్ అయ్యే విషయాలు కూడా ఉంటాయి. సో నేను కూడా అట్లా చాలా అనుకున్నాను అనమాట. సో మరి వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఎండ్ వరకు చూసి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. డెఫినెట్గా మీరు కూడా వెళ్ళండి, చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే నేను వచ్చేసిన మన నుమాయిష్కి అయితే వచ్చేసిన. ఇల్లు జనాలు ఉన్నారు, మాట్లాడడానికి కూడా అస్సలు అవ్వట్లేదు. సో ఏమేమి ఉంటుంది ఇక్కడ ప్రాసెస్ అండ్ ఎట్లా రావచ్చు ఏంటి చిన్న చిన్న విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో పాటు వచ్చేసాను. నుమాయిష్కి రావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏది అని అడిగితే మాత్రం నేనైతే మెట్రో అని చెప్తాను. డైరెక్ట్గా గాంధీ భవన్ అనే మెట్రో స్టేషన్లో దిగితే దాని పక్కనే మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ స్టేషన్లో దిగగానే ఇమీడియట్గా రోడ్ సైడ్ అంతా కూడా వెండర్స్ పెట్టేసుకుంటారు అనమాట. మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. మనం గ్రౌండ్ లోపలికి వెళ్ళక ముందే బయట కూడా ఇట్లా మనకి కలెక్షన్ అంతా కూడా ఉంటుంది. అట్లా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. బయట అండ్ లోపల అంతా కూడా సేమ్, కాకపోతే బయట కొంచెం తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అని చాలామంది అంటున్నారు. నేను చూసుకుంటూ వెళ్ళిపోయినాను కానీ బయట అయితే ఎక్కువగా కొనలేదు. నేను లోపలికి వెళ్ళిన తర్వాతనే అన్నీ తీసుకున్నాను. ఎందుకంటే ఒక 3-4 షాపులు అన్నీ తిరిగిన తర్వాత ఎక్కడ బెస్ట్ ప్రైజెస్ అనిపిస్తే అక్కడ తీసుకోవాలి అనుకుంటాం కదా. సో ఫస్ట్ తీసేసుకుంటే చాలాసార్లు బాధపడ్డ టైమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని చూస్తూ అట్లా మీ అందరితో పాటు చూపిద్దామని చెప్పేసి షూట్ చేసుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతున్నా. ఇదంతా కూడా బయట మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉన్న ఒక రోడ్లో అయితే ఉంటుంది. మెట్రో దిగి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఒక లెఫ్ట్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా ఆ లెఫ్ట్లోనే ఉంటుంది మన నుమాయిష్ ఎగ్జిబిషన్. అక్కడి నుంచి ఒక 5 minutes అట్లా నడిస్తే మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంట్రీ అయితే కనిపిస్తుంది. ఆ ఎంట్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది అనమాట. టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. అండ్ ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి చాలామందికి తెలీదు, డెఫినెట్గా క్యాష్ అయితే క్యారీ చేయండి. అక్కడ సమ్ టైమ్స్ సిగ్నల్ ఉండకపోవచ్చు, కొంతమంది దగ్గర యాక్సెప్ట్ చేయరన్నమాట. కార్డ్స్ కానీ ఫోన్పేలు కానీ ఏవి కూడా అవైలబుల్ ఉండవు. సో క్యాష్ ఉండడం అనేది చాలా చాలా బెటర్ కొన్ని టైమ్స్లో. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ టికెట్ కౌంటర్లో కూడా ఫోన్పేలు కానీ యూపీఐస్ కానీ ఏవి కూడా అవైలబుల్ లేదన్నమాట. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకొని టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఇది ఎంత? 3 ఇది ఎంతో చెప్పండి, ఫైనల్ రేట్ చెప్పండి. ఇది ఫైనల్ రేట్ చెప్తే 100 ఇవ్వండి. बेबी क्लिप्स ఎంత भैया पैकेट 1 देने का रेट बोलो, एक पैकेट लेता हूँ. हाँ ना तो 120 60 में दे दो. हाँ ना तो 60 में दे दो. तो मेरे पास कवर नहीं है, कवर देने तो देता हूँ. अभी आ गया मैं. తెలుగునా ఈషా క్లిప్స్ బాగున్నాయా? ఇంకొక విషయం, ప్లీజ్ అస్సలు అంటే అస్సలు నవ్వుకోకండి. నా హిందీ చూసి కొంచెం వస్తుంది అన్నమాట. సో వాళ్ళతో మాట్లాడడానికి ఆ టైంలో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాము. కొన్ని ప్లేసెస్లో అట్లనే ఆర్గానిక్గా పోజ్ చేసిన కొంచెం నవ్వుకోండి కానీ ఏమీ అనుకోకండి. ఫైనల్గా వచ్చేసినాము. 85th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ 1st Jan to 15th Jan అజంతా గేట్ 2 నుంచి మేమైతే ఎంటర్ అయిపోతున్నాము. ఈషా, రేయాన్స్, యూ బోత్ ఆర్ ఎక్సైటెడ్? ఫుల్ ఎక్సైటెడ్. ఏమైంది? మా పాప స్టార్టింగ్ లోనే ఇది కావాలి అది కావాలని అడుగుతుంది. పద లోపలికి పోయినాక చాలా ఉంటాయి ఇక్కడ. టికెట్స్ అయితే తీసుకోవాలి, గేట్స్ అయితే ఉన్నాయి, కౌంటర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ ప్రాసెస్ ఎట్లుందో చెప్తా. క్యాష్ ఉంది, ఖచ్చితంగా క్యాష్ తెచ్చుకోవాల్సిందే. పర్ పర్సన్ 50 rupees. సో లెట్స్ గో, కమ్. కంపల్సరీ క్యాష్, అబోవ్ 4 years కూడా పిల్లలకి తీసుకోవాల్సిన టికెట్. ఇక్కడ
చెకింగ్ చేసుకొని బయటకు రాగానే అసలు ఎటువైపు వెళ్ళాలో అర్థం కాదు. ఫస్ట్ అయితే మాకు అంకిత్ స్టూడియోస్ అనేది అయితే కనిపించింది. మంచిగా ఇంటీరియర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూసేద్దాం. సో మంచిగా బెడ్షీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. 700, 200. గేట్ బయట కొంచెం షాపింగ్ అయితే స్టార్ట్ చేసి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ నా కన్ను బెడ్షీట్స్ మీద పడింది. ప్రతి ఇయర్ ఎగ్జిబిషన్కి వచ్చిన అంటే నేను ఖచ్చితంగా బెడ్షీట్స్ అయితే తీసుకెళ్తా. అండ్ ఈసారి ఇంకొంచెం రీజనబుల్ అనిపించింది. 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ ఇస్తున్నారు. డబుల్ కాట్వి. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఆఫ్ చేసేసిన, ఎందుకంటే మరీ ఎక్కువ నవ్వుకుంటారేమో నా హిందీ చూస్తే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ హిందీ మాట్లాడేటోళ్ళే ఉంటారు కాబట్టి. కాకపోతే నేనైతే బెడ్షీట్స్ ఇప్పుడే తీసుకోవట్లేదు, తెలుసుకుంటున్నా ఎక్కడ ఎలా ఉంటాయి ప్రైజెస్ అనేది. ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకుంటే అంత మొయాల్సి వస్తుంది. సో కొన్ని షాప్స్ తిరిగిన తర్వాత ఆల్మోస్ట్ అంతటా ఉంటాయి కాబట్టి తర్వాత తీసుకుందాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నా. ఇక్కడైతే ఈ థింగ్స్ అన్నీ కూడా 399కి కేజీ అంట. చూసేద్దాం పదండి. అట్లా లోపలికి వెళ్ళగానే మొత్తం అన్నీ కూడా కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అన్బ్రేకబుల్ అంట, కింద వేసినా కూడా పగలవంట. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని నాకైతే అనిపించింది. సరే ట్రై చేద్దాము, 1 కేజీ తీసుకొని 399 రూపీసే కదా, ఎన్ని వస్తాయో చూద్దాము అని చెప్పేసి ఇంకా మా పిల్లల్ని అడిగితే ఏమేమి తీసుకోవాలి అని అంటే వాళ్ళు కొన్ని చూస్ చేసుకున్నారు. తీసుకొని బయటకైతే వచ్చేసిన. ఫైనల్ గా కేజీ వస్తువులు తీసుకొని బయట పడేసేసినాం. ఏం తీసుకున్నాం ఏంటి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఏది మా అమ్మ సాగు కొడుతున్నారు. ఏడా ఏంటది అడుగు. ఏంటంతా స్టెయిన్ రిమూవలా, వాటర్ వేయాలా, सोप के जैसा ही స్టెయిన్ రిమూవల్ అంట. 30 రూపీస్. ఆ షాప్ నుంచి బయటకు రాగానే ఇమీడియట్గా దాని పక్కనే వీళ్ళైతే ఏదో సోప్స్ అయితే అమ్ముతున్నారు. సరే చూద్దామని చెప్పేసి వెళ్ళి అడిగితే ఇట్లా తెల్ల బట్టల పైన ఎలాంటి మరకలు బయటనా కూడా దాన్ని రుద్దేసి కొంచెం వాష్ చేసేస్తే ఈజీగా మరక అనేది పోతుంది అని క్లియర్గా అక్కడ చేసి చూపించింది అనమాట. సో 100 రూపీస్కి ఒక ప్యాకెట్లో 4 or 5 పీసెస్ ఉన్నాయనుకుంటా. సో ఒక ప్యాకెట్ అయితే తీసేసుకొని కొంచెం ముందుకు బయలుదేరిపోయినా అనమాట. సో చూస్తే ఇక్కడ ప్యాంట్స్ కలెక్షన్ అయితే చాలా మంచిగా అనిపించింది. 200కి ఒక ప్యాంట్ అంట. ఆల్మోస్ట్ నేను ఈ ప్యాంట్స్ 2-3 ఉన్నాయి కానీ కొంచెం క్వాలిటీ అయితే వేరే ఉన్నాయి. అండ్ నేను తీసుకున్న ఆ ప్యాంట్స్ కూకట్పల్లి దగ్గరలో అనుకుంటా 150 రూపీస్కి తీసుకున్నా. సో ఇక్కడ 200 ఉంది, కొంచెం క్వాలిటీ వేరే ఉందన్నమాట. అండ్ ఈ ఫ్రాక్స్ కూడా మంచిగా అనిపించినాయి, డిఫరెంట్ కాటన్ మెటీరియల్లో ఉన్నాయి. అండ్ 650 రూపీస్ చెప్పిండు అనమాట. ఓకే 650 అంటే కొంచెం నాకు ఎక్కువనే అనిపించింది, బట్ క్వాలిటీ క్లాత్ అంతా కూడా మంచిగానే ఉండే. ఇంకా నాకు చూసిన తర్వాత ఆబ్వియస్లీ పాపకి తీసుకోవాలి కదా అని చెప్పేసి ఫ్రాక్స్ చూస్తూ ఉండే. 250కి ఒక ఫ్రాక్ అని చెప్పారు. ఇంకా పాపకు కూడా ఒక ఫ్రాక్ తీసుకున్నా. సో మనం ఎందులో చేయబెట్టినా కూడా అక్కడొకటి ఇక్కడొకటి ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకుంటూ ఉన్నా. కొన్ని ప్లేసెస్లో క్వాలిటీకి తగ్గ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇంకా 50 రూపీస్ అటు ఇటు ఉంటుండొచ్చు కానీ మరీ 100లో 1000లో డిఫరెన్స్ అయితే ఉండదని నాకైతే అనిపించింది. ఫ్రాక్స్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ లో చాలా రీజనబుల్ లో మంచి కలెక్షన్ అవైలబుల్ గా ఉంది. మీ షాప్ పేరు ఏంది భయ్యా? దిశా రెడీమేడ్ గార్మెంట్. దిశా రెడీమేడ్ గార్మెంట్స్. ఒకసారి లోపలంతా చూపిస్తాను. చాలా మంచి ఉంది కలెక్షన్ అండ్ రీజనబుల్ గా ఉంది. ఏంటి షర్ట్ కావాలా నీకు? హాయ్ పాప. ఏంటి పాప? మా పాపకు కావాల్సింది కొనిచ్చే వరకు అలానే ఉంటది కోపంగా. ఈ ప్యాంట్స్ అయితే జస్ట్ 250 రూపీస్కి క్వాలిటీ అయితే ఓకే అనిపిస్తుంది. బట్ 250 కాకుండా 200 ఉంటే బాగుంటుందేమో. కాకపోతే దీనికి పాకెట్స్ అట్లా వచ్చినాయి కాబట్టి కొంచెం 50 రూపీస్ ఎక్కువ ఉంది అనిపించింది. సో దీంట్లో కూడా ప్లెంటీ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక రీల్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఎవరో తను నుమాయిష్ అయితే వెళ్ళేసి వచ్చినట్టుంది. చాలా హై ప్రైజెస్ ఉన్నాయి, అస్సలు వెళ్ళకండి అని చెప్పేసి. సో దాని కింద చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, నువ్వు ఫస్ట్ టైం వెళ్ళినవేమో, నీకు ప్రైజెస్ గురించి తెలియదు, నుమాయిష్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో మేము ఉంటున్నాము, మేము వెళ్తాం ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ఒకరు చెప్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే హై ప్రైజెస్లో ఉంటాయి, లో ప్రైజెస్లో ఉంటాయి. మనం బార్గెనింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. సో మరీ చీప్ అని చెప్పలేను, మరీ కాస్ట్లీ అని చెప్పలేను. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఎంత ప్లాన్డ్ గా పోయినా, ఎంత ఆలోచనతో అక్కడ తీసుకున్నా కూడా కొన్నిసార్లు మనకి బిస్కెట్ అవుతుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఈ పిల్లో కవర్స్ అయితే నాకు ఎంత నచ్చినాయో, చాలా సాఫ్ట్ ఉన్నాయి. 150కి 1 పేర్ అంట. సో 2 పేర్స్ అయితే తీసుకున్నాను నేను. తీసుకొని అమౌంట్ కూడా పే చేసినాను. సో దాని పక్కనే డబుల్ కార్డ్ బెడ్షీట్స్ ఉన్నాయి. సరే చూద్దామని చెప్పేసి వాళ్ళ షాపే అలా పక్కకి వెళ్ళేసరికంటే నేను ఇక్కడ పిల్లో కవర్స్ తీసుకునే విషయం మర్చిపోయాను. నేను డబ్బులు ఇచ్చిన విషయం కూడా మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతూ
పోతూ ఉన్నానమాట. సో ఇక్కడ పిల్లో కవర్స్ మిస్ అయినాయి అని ఇంటికి వచ్చినాక 1000 చూసుకున్నా. రూపీస్ కి 3 బెడ్షీట్స్ అంట. ఓకే అనిపించింది, క్వాలిటీ కూడా బాగానే ఉంది, మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో తీసేసుకుందాం. చాయ్ కలర్స్ దికావు. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే చిన్నగా హర్ట్ అయినానమాట. బెడ్షీట్స్ అన్ని తీస్తూ ఉంటే అట్లా తీయొద్దండి పైన చూడండి అది ఇది అన్నారు. మనకు కొంచెం మంచిగా రిసీవ్ చేసుకోకపోయినా అక్కడైతే తీసుకోవన్నమాట. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. భయ్యా కిतना 450. ఏ తీసుకున్నా 450యా? తగ్గించారా? 450 అంట హ్యాండ్ బ్యాగ్. చూడు ఇట్లా పట్టుకోను, నీ హ్యాండ్ డ్రెస్ కి బాగుంటది. చూపి ఒకసారి అన్నకి ఇలారా, బాగుంది కదా. भैया एक ही रेट హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. ఓకే అనిపించినాయి ప్రైజెస్ అయితే. నేను ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నా, బట్ మా పాప అయితే కొంచెం నారాజు ఉందన్నమాట. నాకేం ఇప్పియట్లేదు అని. కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ తీసుకుందామమ్మా అని చెప్పినా కూడా మొత్తం మొహం అంతా ఇట్లా పెట్టేసరికి నాకు కూడా అస్సలు ఏం అర్థం కాలేదు, అసలు ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అని చెప్పేసి. సో సగం మర్చిపోయినా మా పాప మొహం చూసిన తర్వాత. సరే ఇంకా కొద్దిసేపు ఆమెకు కావాల్సిన థింగ్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి అట్లా బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ లాగా కనిపించింది లోపలికి. అసలు బయట నుంచి చూస్తే ఏం లేనట్టుగా ఉంది, లోపల మాత్రం పెద్ద ప్రపంచమే ఉందన్నమాట. ప్లెంటీ ఆఫ్ బ్యాంగిల్స్ కలెక్షన్, చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంతమంది డ్రెస్సెస్కి శారీస్కి తగ్గట్టుగా దండలు వేసుకోవడానికి ఇష్టపడతారు కదా, వాటిలో కూడా డిఫరెంట్ మోడల్స్. అండ్ మా పాపకి నేనైతే ఈ హెయిర్ క్లిప్స్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తా. వచ్చిన ప్రతిసారి కూడా మ్యాక్సిమం ఒక 10 to 15 తీసుకుంటా. సరే నీ ఇష్టమనే సెలెక్ట్ చేసుకో అంటే సెలెక్ట్ చేసుకున్నది 50, 100, 150 ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క డిజైన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉన్నాయి. సో ఇక్కడ బార్గెనింగ్ చేయడానికైతే వీల్లేదు, ఎందుకంటే చిన్న థింగ్స్ కాబట్టి. కాకపోతే నాది 800 ఏమో అయ్యింది, 700 పే చేస్తాను అని చెప్పగానే ఓకే అన్నారు. 700 పే చేసేసాను. అండ్ థింగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, ఫ్యాన్సీ వేర్ అంతా కూడా కలెక్షన్. నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది పెట్టింది పేరు, దీనికి వంక పెట్టడానికి ఎవరు కూడా ఇంకా పుట్టలేరు అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది హై ప్రైజెస్ లో ప్రైజెస్ ఇవన్నీ కాదు, కానీ మనం బార్గెనింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా అమ్ముకునే వాళ్ళు వాళ్ళ కడుపు గురించి వాళ్ళు చూసుకుంటారు, కొనే వాళ్ళం మన కడుపు గురించి మనం చూసుకుంటాము. సో దీనికి ఎంత వర్త్ అని వాళ్ళు పెడతారు, పెట్టలేని వాళ్ళు బార్గెనింగ్ చేస్తారు. సో అట్లుంటుంది ఏదైనా మార్కెటింగ్ కదా. సో వాళ్ళ తప్పేం లేదని నాకైతే అనిపించింది. గ్లాసెస్ అన్ని పడేస్తే ఒక టెడ్ బియర్ ఇస్తారంట. ఇదేం గేమ్ అన్నా? ఆ నంబర్ కి ప్రైజా? ఏమేమి ఉన్నాయి ఆ నంబర్ లో ప్రైసెస్? మంచిగా పడేయా? కౌంట్ చేయి. ఎడిషన్ ఓకే 7 11 15 19 చూడు దాంట్లో ఏముంది చూడు. ఏంటి క్యూబ్ అంట? 100 రూపీస్ కి క్యూబ్ వచ్చింది రే అని. 20 రూపీస్ ఉంటుంది పో. వద్దు చాలు. చూపి క్యూబ్. మరీ పిల్లలకి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అని మధ్యలో అట్లా గేమ్స్ ఆడిపిస్తూ ఉన్నా. అట్లా ముందుకు వచ్చేసరికి ఒక షాప్ కనిపించింది. ఏందబ్బా ఇట్లా సర్వ్ చేస్తున్నారా అని అనుకున్నాను, కానీ మసాలా టేస్ట్ చూడడానికి అట్లా వాళ్ళు వేసి చూపిస్తున్నారన్నమాట. మంచూరియన్ మసాలా అంట రెడీమేడ్గా. అండ్ ముందుకు వస్తే ఇట్లాంటి షర్బత్స్ ఏవో అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇవన్నీ బేసిక్గా అలవాట్లేదు. ఫుడ్ తినడానికి మాత్రం ఏం ప్రాబ్లం ఏం లేదు, మంచి ఫుడ్ స్టాల్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మా పాప ఇంకా నాకు ఇది అది అంటుంది, ఇంకేం కొనియలేదమ్మా. ఫుల్ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకొక విషయం చెప్పాలి, చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. తెలియకుండా పిల్లల్ని తీసుకొచ్చేస్తాం, కానీ వాళ్ళని తీసుకురాకపోవడమే బెటర్. ఎందుకంటే మనకు కావాల్సిన థింగ్స్ కొనుక్కుంటూ ఉంటాము. అప్పుడప్పుడు చూస్తారులే వాళ్ళు కూడా అని అనిపిస్తుంది, కానీ వాళ్ళకి బోరింగ్గా అనిపిస్తుంది. అండ్ మనం కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎక్కడ ఎంత ప్రైస్ పెడుతున్నాం, ఏం తీసుకున్నాం, ఏవి కవర్లో పెట్టుకున్నాము పెట్టుకోలేదు అని చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాము. ఓన్లీ పిల్లల గేమ్స్ కోసమే అని అంటే వేరే ప్లేసెస్ చాలా ఉంటాయి, అట్లాంటి ఎగ్జిబిషన్స్కి తీసుకెళ్ళడం బెటర్. సో చాలా చిన్న గుడ్డులను తీసుకొని వస్తున్నారు, అంత చిన్న పిల్లల్ని తీసుకురావడం
రావడం అవసరం లేదేమో అని నాకైతే అనిపించింది. అండ్ క్యారీ బ్యాగ్స్ అయితే క్యారీ చేయడం బెటర్. ఒక మంచి పెద్ద బ్యాగ్ తెచ్చుకోండి. మంచిగా షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు. చాలా మంచి మంచి పికిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నా జీవితంలో చూడలేదు ఇట్లాంటి పికిల్స్ కూడా ఉంటాయా అని. ఎస్పెషల్లీ వీళ్ళ షాప్ గురించి చెప్పాలి. గుజరాతీ వాళ్ళంట ఎంత మంచి హోమ్ మేడ్ స్నాక్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 700 షాపింగ్ చేసినాను వీళ్ళ దగ్గర. ఇంకా అట్లా తీసుకొని వచ్చేస్తూ ఉంటే ఏదో చూరాన్ సుపారీ అంట, చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. అన్నం తిన్న తర్వాత తింటారు కదా కొంతమంది, సోంపులాగా అట్లాంటి వాటిలో డిఫరెంట్ టైప్స్ అంట. మా పాపకైతే ఏవో క్యాండీస్ కావాలంటే అవి తీసుకున్నాను. అండ్ ఏదో ఖర్జూరాతో చేసిన సుపారీ అంట, అది తీసుకున్నాను. మరీ ఎక్కువ తీసుకోలేదనమాట. ఒక 2 టైప్స్ ఆఫ్ సుపారీస్ అయితే తీసుకున్నా. ఒక్కొక్కరు అయితే అసలు ప్యాకెట్స్ తీసుకుంటున్నారు. వాటి గురించి తెలిసిన వాళ్ళు, బేసిక్గా మనకు దాని గురించి తెలియదు కాబట్టి కొన్ని టేస్ట్ చేసి తీసుకున్నా. మరీ తీసుకొని వేస్ట్ చేయడం కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు. సరే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం, లేదంటే బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు కనిపిస్తాయి కదా అప్పుడు చూద్దాము అని చెప్పేసి ట్రయల్గా ఒక 2 అయితే తీసుకున్నాను. 50 గ్రామ్స్కి 50 రూపీస్ అంట. ఇక్కడైతే కొత్తగా ఏవైనా బ్రాండ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టుకున్నారనమాట. ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది కదా వాళ్ళ ప్రోడక్ట్ని. అట్లా ఇంకా వీళ్ళ షాప్కి వచ్చేసరికి అయితే అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళ ట్రెడిషనల్కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా ఇట్లా చెక్క బొమ్మల్లాగా క్రియేట్ చేసి పెట్టిరనమాట. సో ఒక్కొక్కటి మంచిగా ఫోటోషూట్ అయితే చేసుకున్నా. కొన్ని షాప్స్లో అయితే అసలు అలో చేయట్లేదు వీడియోస్ తీసుకుంటూ ఉంటే. డిస్టర్బ్ చేయకండి, పక్కకు జరగండి అని చెప్పేసి. సో నేనేం చేసిన అంటే ఏ షాప్లో అయితే వీడియో తీసుకుంటున్నానో ఆ షాప్లో ఒక ఐటెం తీసుకొని వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. ఇది తీసుకుందాం అనుకుంటున్నా, మంచిగా అనిపిస్తుంది నాకు. ఇట్లా పాకెట్స్ లా ఉంటే దీంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది పేరు భయ్యా అట్లే కదా. వామ్మో పోతూనే ఉన్నాను. అసలు ఎంత దూరం పోతున్నానో నాకు అర్థం కాలేదు. కానీ ఇంకా స్టాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 20% కూడా నేను విజిట్ చేయలేదేమో నాంపల్లి ఎగ్జిబిషన్. ఈ స్టాల్లో అయితే మొత్తం అన్నీ కూడా ఫ్లవర్ డెకరేషన్కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ స్టాల్కి వచ్చేసేస్తే మొత్తం డోర్ తోరన్స్ కానీ పూజకు సంబంధించిన థింగ్స్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ అయితే తీసుకోలేదు కాబట్టి. అనుకుంటా నానా మ్యాగ్నెటిక్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్స్. ఈషా చెప్పు, ఏం కావాలి నీకు? ఏదైనా బొమ్మ కావాలా? చూడు, ఫ్రిడ్జ్ కత్తించుకోవడానికి. వీడు మక్కంకులు కాలుస్తున్నట్టు బాగున్నాయి కదా డిఫరెంట్. గులాబ్ జామున్ నిషా తింటావా? బిస్కెట్, చాయ్ బిస్కెట్స్, ఇడ్లీ, దోశ. చాయ్ విత్ రస్క్, కేత్రి. బాగుంది కదా భయ్యా. పైన ఏదైనా 100 కింద ఆ లేస్ ఒకటి వేసారండి. చాక్లెట్స్ లాగున్నాయి, నిమ్మకాయ చాక్లెట్స్. ఇది మ్యాగ్నెట్ లేదా? మ్యాగ్నెట్ ఉన్నాయి. లోపల ఉంటుందా దానికి? మూడింటికి ఉన్నాయి లోపల. ఇటు పక్క ఉంటాయి. ఓకే. ఇది వడది ఒకసారి. బాగుంది కదా. ఇవి 100 రూపీస్. 100 వేటినైనా షాపింగ్ చేయొచ్చేమో కానీ పిల్లల టాయ్ షాపింగ్ చేయాలంటే నాకు ఏడుపు వస్తుంది. 600, 700 చెప్తున్నారు మా పిల్లలు చూస్ చేసుకున్న థింగ్స్. సరే అని చెప్పేసి ఒక ప్లేస్లో తీసుకున్నా. అగరబత్తి స్టాండ్. ఇవి ఎంత ఉంది ఇంట్లో ఆల్రెడీ. లాస్ట్ టైం ఎగ్జిబిషన్ లో తీసుకున్నా. 200, 300. అది పెద్దగా ఉందా? 300. ఇది ఏమో ఇలా కర్పూరం గాని ఎసెన్షియల్ ఆయిల్, ఫ్రాగ్రెన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే. ఇది ఇలా బెడ్ ల్యాంప్ ప్లస్ బర్నర్, ఇది 2 in 1. ఒకసారి ఇవ్వండి. అంటే బెడ్ కి ఇట్లా డైరెక్ట్ పెట్టేస్తే బెడ్ ల్యాంప్ లాగా వెలుగుతుంది. సైడ్ లో స్విచ్ ఉంది. ఇది ఆన్ ఏమైనా వేసుకోవచ్చా దీంట్లో? ఏమైనా కాదు. కర్పూరం వేసుకోవచ్చు, ఎసెన్షియల్ ఆయిల్, ఫ్రాగ్రెన్స్ ఆయిల్, మరి ఇంపోర్టెడ్ సామాన్లు ఉన్నాయి. ఎంత? మస్కిటోస్ కి కూడా యూజ్ అవుతుందా? ఎంతది? 300. ఎంత ప్లాన్ చేసుకున్నా కొన్ని దగ్గరలో మోసపోవడం అనేది జరుగుతుంది అనడానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక ఒక ఫ్యాన్సీ స్టోర్లో హెయిర్ క్లిప్స్ అవన్నీ తీసుకున్నాను కదా, 100, 150 అట్లా చెప్పినాడు. అవన్నీ కూడా ఇక్కడ 80 రూపీస్కి అవైలబుల్గా ఉండేసరికి షాక్ అయిపోయినా. సరేలే ఎక్కడ పోయేటి అక్కడ పోతాయి అని చెప్పేసి అనుకున్నా. అందుకే ఒక 4-5 షాప్స్ తిరిగిన తర్వాత ఒక షాప్స్లో తీసుకోవడం అనేది బెటర్ అనిపించింది నాకు. మోస్ట్లీ నేను అంతే చేస్తా. కాకపోతే ఇక మా పాపని ఏదో విధంగా చల్లబడకూడదామని చెప్పేసి ఆ షాప్లో అయితే తీసుకున్నాను అనమాట. అసలు ఎటు నుంచి ఎటు తిరుగుతున్నాం ఏంటిది అసలు ఏం కూడా అర్థం కావట్లేదు ఈ ఎగ్జిబిషన్ లో.
పిల్లలకు ఆడిపిద్దామంటే అసలు ఎట్లా పోవాలని అర్థమైతే లేదు. కాకపోతే ఎక్కువ క్రౌడ్ ఏం లేదు, సండే అయినా కూడా ఓకే, నాట్ బ్యాడ్. 6 అవుతుంది, ప్రశాంతంగానే ఉంది వాతావరణం. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈరోజు రేపు చూస్తున్నట్టయితే తొందరగా ఈ ఒక 10 డేస్లో వెళ్ళిపోండి. ఎందుకంటే సంక్రాంతి పండగకి సగం మంది లేరు కాబట్టి హైదరాబాద్లో కొంచెం ప్రశాంతంగానే ఉంది. ఓకే, మన వాళ్ళందరూ సేమ్ అట్లనే ప్లాన్ చేసుకుని వస్తున్నట్టున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఒక 2 hours తర్వాత క్రౌడ్ ఎక్కువైంది, కానీ 3:30కి ఏమో రీచ్ అయిపోయినా. ఆ టైంలో అయితే చాలా ప్రశాంతంగా ఖాళీగానే ఉండే, మంచిగా అనిపించింది. ఎక్కువ క్రౌడ్ లేకపోతే పిల్లల్ని తీసుకుపోయినా కూడా అంత ఇబ్బందిగా అనిపించదు. సో నేనేందంటే పిల్లలకు కొంచెం ఇబ్బంది అయినా సరే కానీ ఖచ్చితంగా నాతో పాటు వాళ్ళు ఉండాలి ఎక్కడికైనా అని కొంచెం సాడిస్ట్ మామ్ అనమాట. సో నాతో పాటు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్తా. ఫైనల్గా ఆల్ టైమ్ మై ఫేవరెట్, ఎంతో వెయిట్ చేస్తున్న హలీం దగ్గరికి అయితే వచ్చేసినాము. నాకు పిస్తా హౌస్ హలీం అంటే బేసిక్గా చాలా ఇష్టము. లాస్ట్ 2-3 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా పిస్తా హౌస్లో హలీం అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ, ఏ టైంలో అయినా, రంజాన్ కాకపోయినా అని చూసిన తర్వాత ఈ ఎగ్జిబిషన్ కోసం కాకుండా హలీం కోసం కూడా రావడం స్టార్ట్ చేసిన అనమాట. కొంచెం తిరిగిన తర్వాత ఫుల్గా ఆకలైన టైంలో తింటే ఉంటుంది హలీము, అదిరిపోతుంది. నా వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి హలీం అంటే ఇష్టం కామెంట్ చేయండి. అండ్ హైదరాబాద్లో అన్ని హలీం టేస్ట్ చేసిన తర్వాతనే చెప్తున్నాను, ది బెస్ట్ ఫస్ట్ పొజిషన్ అయితే నేను పిస్తా హౌస్ హలీంకే ఇస్తా. సో అట్లా మొత్తానికైతే హలీం అయితే తినేసి మళ్ళీ చూద్దాం, అట్లా షాపింగ్ చేద్దాము అని చెప్పేసి బయలుదేరినాను. ఇక్కడైతే షాప్కి ఇట్లా జస్ట్ షూట్ చేస్తూ ఉంటేనే రండి అని ఫోర్సబుల్గా లోపలికి తీసుకెళ్ళిపోయి అన్నీ చూపిస్తున్నారనమాట. 20-30 వేలు అంట కార్పెట్స్. నేనేం చేసుకోవాలి, జస్ట్ చూసి షూట్ చేసుకొని బయటకైతే వచ్చేసిన అనమాట. ఇంకా మళ్ళీ టాయ్ షాప్ వచ్చింది. ఇక మా పిల్లలు అయితే ఒకటే టార్చర్ అనమాట. ఎన్ని కొనిచ్చినా వాళ్ళకి కావాల్సింది కనిపించేసరికంటే ఆటోమేటిక్గా అట్లా ఆ సైడ్ వెళ్ళిపోతుంది కదా. మనం కూడా అంతే కదా, ఎన్ని కొనుక్కున్నా మనకు నచ్చిన షాప్ కనిపించేసరికంటే ఏదో ఒకటి తీసుకోవాలని ఆలోచిస్తాం కదా. సో వాళ్ళది కూడా అట్లనే ఉంటుంది కదా మనస్తత్వం. సో కన్విన్స్ చేస్తూ, కొనిస్తూ, కొన్ని దగ్గరలో కాంప్రమైజ్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే చెప్పలు తీసుకోవాలని ఉండే మా పాపకి. సైజ్ అయితే అవైలబుల్గా లేదు అన్నాడు. కొంచెం రిసీవ్ కూడా చాలా మంచిగా చేసుకోలేదు అనిపించింది. సో మనం మంచిగా రిసీవ్ చేసుకోకపోతే వాడు ఫ్రీగా ఇస్తా అన్నా కూడా తీసుకోమన్నమాట. సో అట్లా మొత్తానికైతే అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే ఈ రైలు అయితే కనిపించింది. దీంట్లో ఎక్కాలి అనిపించింది, కానీ అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. ఫోన్లో బ్యాటరీ చాలా తక్కువ ఉంది. ఇది నోట్ చేసుకోండి, ఫోన్ బ్యాటరీ గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ అయితే చెప్తాను, నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇక్కడ. సో అట్లా ఆ ట్రైన్లో ఎక్కితే ఎగ్జిబిషన్ మొత్తం అంతా కూడా చూడొచ్చంట. టైం లేకపోవడం వల్ల చూడలేదు. ఫైనల్గా ఒక 10 షాప్స్ చూసిన తర్వాత బెడ్షీట్స్ అయితే ఇక్కడ ఫైనల్ చేసిన 600కి 2 ఇచ్చారు. యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలి, నేను తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నాను. పొయ్యి వచ్చిన తర్వాత తెలుసుకున్నా. ఇది ఒకటే గేమ్ జోన్ ఉంటుంది అనుకున్న ఎగ్జిబిషన్లో 3 గేమ్ జోన్స్ ఉంటాయంట ఒక్కొక్క ప్లేస్లో. సో ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు అటు సైడ్ వెళ్ళరు, అటు సైడ్ వచ్చిన వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళరు. చూసేవాళ్ళు మొత్తం తిరుగుతారు, రెగ్యులర్గా ఐడియా ఉన్నవాళ్ళు. సో నాకు ఎంత రెగ్యులర్ ఐడియా ఉన్నా కూడా నేను అంత ఓపిక్గా తిరగనమాట. ఒక పార్ట్ చూసేసి వస్తా ప్రతిసారి కూడా. సో వీలైతే ఎవరైనా పిలిస్తే మళ్ళీ సెకండ్ టైం పోవాలనుకుంటున్నా. సో ఇట్లాంటి 3 గేమ్ జోన్స్ ఉంటాయి. నేను వచ్చింది చాలా చిన్న గేమ్ జోను. ఏంది జెయింట్ వీల్ అవన్నీ కూడా పెట్టలేరు అని లాస్ట్ వెళ్ళే టైంలో అడిగితే, మేడం మీరు వచ్చింది చాలా చిన్న జోన్కి, ఇంకా 3 జోన్స్ ఉంటాయి అటు సైడ్ ఉంటాయి అని చెప్పారు అనమాట. ఇక నాకు ఓపిక లేకుండే. మా పిల్లలు కూడా ఫుల్ సాటిస్ఫై అయిపోయారు, వాళ్ళకి కొనిచ్చినవి కానీ ఆడిపించినవి కానీ. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, వాళ్ళకి సాటిస్ఫై అయ్యిందా అని చూసి వాళ్ళు పోదాము అన్న తర్వాతనే ఇంకా బయలుదేరదామని చూసుకునేసరికి ఫోన్లో బ్యాటరీ లో ఉందన్నమాట. ఇక్కడనే లాస్ట్ వీడియో ఇంకా ఆఫ్ అయిపోతుంది, అట్లీస్ట్ రైడ్ బుక్ చేసుకోవడానికి లేదు అని టెన్షన్ పడుతూ ఉన్న. చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఒకసారి ఫోన్ ఆఫ్ అయిపోతే ఎంత కష్టమైపోతుంది అంటే అక్కడ బుక్ చేసుకొని పోవడానికి అస్సలు కుదరదు అనమాట. డబుల్ ట్రిపుల్ రేట్స్ కూడా అడుగుతారు. సో అందుకని ఎవరినైనా అడిగి ఛార్జింగ్ పెట్టుకుందాము అని అనుకున్నాను. ఒక 3-4 షాపులలో అడిగిన తర్వాత ఏమైంది నా ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ చెప్తాను.
చాలామందికి మతాల గురించి వీళ్ళు మనోళ్ళు, వాళ్ళు మనోళ్ళు కాదు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. నాకైతే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఎవరైనా మనుషులు, భారతీయులం అని చెప్పేసి అనుకుంటా. సో, అట్లా వెళ్తూ ఉంటే మ్యాక్సిమం నేను అడిగిన షాప్స్ అన్నీ కూడా హిందువులే, మనోళ్ళే అడిగినానమాట. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది, కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 5 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకుంటానని అడిగితే ఒకరు ఏమన్నారంటే, అయ్యో మా బాస్ లేరండి, మాకు అట్లా పెట్టుకోవడానికి ఉండదని అని ఒకరు అన్నారు. ఒకరు కేబుల్ లేదన్నారు. ఒకళ్ళేమో లోపలికి వెళ్ళిన తర్వాత లేదండి అట్లా పెట్టుకోవడానికి మ్యాక్సిమం ఒక 4 షాపులు అయితే అట్లనే చెప్పారు. ఈ షాప్ అయితే ఫైనల్గా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ షాప్కి జస్ట్ ఇట్లా లోపలికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవాలండి అనగానే ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఛార్జింగ్ లేకపోయినా వాళ్ళ వర్కర్స్ని అడిగిరన్నమాట. ఏ పిన్ అండి మీది అని అడిగితే సి పిన్ అని అడిగితే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టి కాసేపు కూర్చోండి, మా కలెక్షన్ కూడా చూడండి అని చెప్పేసి అన్నారు. అండ్ ఈ షాప్ ఓనర్స్ అయితే ముస్లిమ్స్ అన్నమాట. నిజంగా చూడండి, మన వాళ్ళు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు, కొన్నిసార్లు రియలైజ్ అవ్వాలి మనము. ఎందుకంటే ఇట్లాంటి టైంలోనే తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు అనేది. आपका शॉप का नाम क्या है? तेलुगु नहीं आता? मेरे को हिंदी पूरा नहीं आता, सो आप बोलो. क्राफ्टेड क्रिएशन शॉप है. क्राफ्टेड क्रिएशंस हैदराबाद में शॉप है. हैदराबाद में शॉप है टोली चौकी पे. इस पे पूरा आपको हैंडीक्राफ्ट आइटम मिल जाएगा, पूरा हैंडमेड रहेगा, विंटेज, पूरा हैंडमेड रहेगा, विंटेज रहेगा. ऐसा देख सकते हैं, फ्लावर वाज मिल जाएंगे, टेबल्स मिल जाएंगे. रीजनेबल प्राइसेस में है. मैडम आपको सबसे ज़्यादा रीजनेबल प्राइस में मिल जाएगा, एक बहुत कम ज़्यादा प्राइस में आपको मिल जाएगा, बहुत बड़ा आइटम मिल जाएगा. अच्छा है आइटम्स तो अभी दिखाने के लिए. बहुत बेस्ट प्राइस चेयर्स, में आपको बालकनी मेकओवर्स के लिए चेयर्स के हैं. लिए कलेक्शन तो अच्छा है भैया. कुछ बोलता आप, बोलो क्या क्या है आपका शॉप पे. मैं दिखा रहा हूँ जी, ये देखो मैडम, चपाती बॉक्स पे मिल जाएगा, चपाती मास्क पूरा वुडन. ट्रे मिल जाएगा अपने पास. सिंदूर का बॉक्सेस. ये देखो, एक इसमें ये डिजाइन है मैडम. ओह वाव, ये चपाती बॉक्स है, चपाती बॉक्स. पूरा शीशम वुड में है, ओके पूरा हैंडमेड है, कार्विंग वर्क है मैडम. ओके. और इसमें एक ये डिजाइन है, ये देखो, इसका फिनिशिंग देखो, ओह क्वालिटी वाव, देखो. अच्छा है. ये आपको आएगा 2500 2500 का. कम हो जाएगा, पसंद है करो मैडम, कम करके लगा दूंगा चाहिए तो. ఓకే, చాలా మంచి వుడెన్ కలెక్షన్ అయితే ఉంది. వాచెస్ నుంచి చైర్స్ వరకు ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంది. చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది వీళ్ళకి టోలీ చౌకీలో. అండ్ ఇంకెక్కడ और एक बाइक देखो आप, బైక్ చూడ రేంజ్. ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకొని కూర్చున్న వాళ్ళు సేల్ చేసేటువంటి చైర్లలోనే కూర్చోండి, పర్లేదు ఇక్కడ కూర్చోండి అని కూర్చోబెట్టారు. నిజంగా వాళ్ళ మర్యాద కోసమన్నా ఏమైనా కొనుక్కోవాలి అని చెప్పేసి తీసుకోవాలనిపించింది. కానీ ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ కాబట్టి 8000 ఎబోవ్ ఉన్నాయి. కొన్ని చిన్న ఐటమ్స్ ఉన్నాయి, నాకు అవసరం లేకపోయినా కూడా థింగ్స్ అయితే తీసుకున్నాను నేను. కలెక్షన్ అయితే చాలా చాలా మంచిగా ఉంది. మీకు కూడా కావాలంటే కార్డ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఒకసారి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మంచి కలెక్షన్ ఉంది అండ్ వీళ్ళ లొకేషన్స్ కూడా చెప్తారు. నిజంగా కొంతమంది మనుషులను కలిసినప్పుడు, కొన్ని ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు ఎంత రియలైజేషన్ వస్తుంది కదా, మనుషులు ఎట్లాంటి వాళ్ళు, ఎట్లాంటి టైంలో ఎట్లా రియాక్ట్ అవుతారు, అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో ఇవి నా గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. మొత్తానికైతే ఈ ఇయర్ నుమాయిస్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చి కొంచెం షాపింగ్ చేసుకున్నా. ఏమేం షాపింగ్ చేసినా అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఫైనల్గా అయిపోయినాయి మా షాపింగ్లు, మా కవర్లు. ఎగ్జిబిషన్కి ఎగ్జిట్ అయిపోతున్నాము. కవర్లు అయితే పట్టుకుని పోతున్నాము. ఏమేమి పెట్టుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో